హాయ్ అండి అందరికీ. ఈరోజు టేస్టీ మక్క గారెలు చేస్తున్నాను. ముందుగా మక్కెన్లు తీసుకున్నాను. కొద్దిగా ముదురుగా ఉన్నవి తీసుకోవాలి, అయితేనే మక్క గారెలు టేస్టీగా ఉంటాయి. అలాగే జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. ఇలా మనం అన్నిటినీ మక్కెల్ని ఒలుచుకొని పెట్టుకోవాలండి. అందులోనే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. మిక్సీ జారీలో ఈ మక్కెనలు అన్నీ వేసుకోవాలండి. ఇలా కొద్ది కూడా వాటర్ కూడా వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా గారెలాగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. బాగా కూడా మెత్తగా పట్టుకోవద్దు, బరకగానే ఉండాలి. ఇలా మొత్తం పిండిని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా గారెలాగా రావాలి. నూనెలో వేస్తే ఇలా వదిలేయాలండి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా పిండికి మొత్తం ఉప్పు, కారం, ఉల్లిగడ్డ మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా గారెలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. వెంటనే కూడా మరలేయకూడదండి, లేకుంటే గార పగిలిపోయినట్టు అవుతుంది. కొద్దిగా వన్ సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి. చూడండి, ఇలా లోపల కూడా పిండి ఉడుకుతుంది. ఒకవేళ చేతితోని వేసుకుని వాళ్ళు ఇలా స్పూన్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఇలా స్పూన్కి గారెలాగా అద్దుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా అయిపోతుందండి. ఆయిల్ చేతికి అంటుకుంటున్న భయం కూడా ఉండదు మనకి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కూడా బాగా లో స్లిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. అయితేనే లోపల కూడా మనకి బాగా ఉడుకుతుంది. అలాగే స్పూన్తోనే వేస్తున్నాను. మనం ఇప్పుడు తినాలనిపిస్తే అప్పుడే వేసుకోవాలండి. వేడివేడిగా తింటేనే మక్క గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ సన్నగా కావాలనుకుంటే సన్నగా కూడా స్పూన్తో చేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా రెడ్గా ఇలా కాల్చుకోవాలండి. టేస్టీ మక్క గారెలు రెడీ. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.